తులసి చంద్ అనే ఆమె జర్నలిస్టు, అసలు ఆమె జర్నలిస్ట్ ఎలా అయిందో అర్థం కావట్లేదండి. ఆమె అసలు మైండ్ ఆమెకి మోకాల్లో ఉందని అంటారు, మోకాల్లో కూడా కాదు అరికాల్లో ఉన్నట్టుంది ఆ అమ్మాయికి. ఏదో పెద్ద పెద్ద వాళ్ళ మీద, ఇప్పుడు చిరంజీవి గారు లాంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు, వీళ్ళ మీద ఏదన్నా చిన్న ఇష్యూగా మాట్లాడితే ఫేమస్ అయిపోతాం అనుకోవడానికి ఇది ఒక అడ్డదారి లాగా ఎంచుకున్నారు ఇలాంటి వేస్ట్ మొహాలన్నీ కలిపి. అసలు చిరంజీవి గారు ఒక్కళ్ళే తీసుకుంటున్నారా 2 ఫంక్షన్లు? ఆయన తీసుకున్న ఫంక్షన్లు కనపడుతున్నాయి, కానీ ఆయన చేసే సేవా కార్యక్రమాలు, ఆయన జనాలకి చేసే వైద్యం నిమిత్తం కానీ, ఆక్సిజన్ నిమిత్తం కానీ, ఇలాంటి పేద ప్రజల ఆరోగ్యం నిమిత్తంగా చేసే కార్యక్రమాలు, ఖర్చు పెట్టే డబ్బులు నీ కంటికి కనపడలేదా? కళల్లో ఏమైనా పెట్టుకున్నావు అప్పుడు? అసలు నీకు జర్నలిజంగా చదివావా లేకపోతే సర్టిఫికెట్లు దొబ్బుకొచ్చుకున్నావు? అర్థం కావట్లా నీకు. అసలు నీకు బుద్ధి జ్ఞానం, ఇంగిత జ్ఞానం అసలు కొద్దిగా కూడా కామన్ చేసే కనపట్లా. ఏదో నువ్వు పాపులర్ అవ్వాలి, పాపులర్ అవడానికి మా నాయకుడు, మా చిరంజీవి గారు కనిపించారు నీ కళ్ళకి.